సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ముగిసింది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ చైర్మన్ కమిటీ సభ్యుల్ని జల వివాదాల ఎజెండా కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి నిర్వహణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీ సమావేశం తెలంగాణకి మరణ శాసనం అని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ సహకరిస్తున్నారని 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నీటి హక్కులు ఏపీకి కట్టబెడితే చూస్తూ ఊరుకోమన్నారు. 10 డిపిఆర్లు పంపి 7 డిపిఆర్లకు 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. ఇంకా 3 డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే. వార్ధా కావచ్చు, 3rd టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు, అవి వాపసు తెచ్చినావు నీ 2 నెలల్లో. అంటే అవి వాపసు తెచ్చుకుంటావు, నల్లమల సార్కు జెండా ఊపుతావా? ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా? మేం చూస్తూ ఊరుకోం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం, ప్రశ్నిస్తాం. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి, మేం చూస్తూ ఊరుకోము. సమావేశం ఎలా సాగింది వివరించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ రోజు సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చించారు? అలానే ఏపీ, తెలంగాణ అధికారులు ఏం మాట్లాడారు? తెలుగు రాష్ట్రాల జల వివాదానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జనవరి 2వ తేదీన ఏర్పాటు చేసిన కమిటీ 13 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ తొలి సమావేశం సిడబ్ల్యూసి ప్రధాన కార్యాలయం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో జరిగింది. 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాహుల్ బొజ్జా, తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి ఇంకా అజెండా ఫిక్స్ చేయలేదు. ఎటువంటి అజెండా లేకుండానే అధికారులు తొలి సమావేశానికి వచ్చారు. సిడబ్ల్యూసి చైర్మన్ 2 రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాల విషయాలకు సంబంధించి ఏమేమి డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్న విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. సో 2 రాష్ట్రాల అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి అజెండాను ఫిక్స్ చేసి వారం రోజుల్లో 2 రాష్ట్రాల అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏ అంశాలపైన ఈ జల వివాదాల కమిటీ చర్చించబోతోంది, వాటికి పరిష్కారం చూపబోతుంది అన్న అంశాలకు సంబంధించిన ఎజెండాను సిడబ్ల్యూసి చైర్మన్ ఇటు రూపొందించి దాన్ని తెలుగు రాష్ట్రాల అధికారులకు తెలియపరచడం జరుగుతుంది. వారం రోజుల్లోగా ఈ సమాచారాన్ని తెలుగు రాష్ట్రాల అధికారులకు ఇస్తారు. అనంతరం ఒక నెల రోజుల్లోగా తదుపరి సమావేశం ఉంటుంది. అయితే ప్రధానంగా తెలంగాణ ఈ రోజు సమావేశం ముందు ఉంచింది. పోలవరం బలకచెర్ల అంశాన్ని ఎజెండాలో ఉంచొద్దు అన్న విషయాన్ని ఈరోజు స్పష్టం చేసి ఈ సమావేశం నుంచి బయటకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా తమ వాదనని ఇటు ఏ అంశాలకు సంబంధించి జల వివాదాల కమిటీలో చర్చించాలి, వారి ముఖ్యంగా వారి ముందున్న అంశాలు ఏంటి, తెలంగాణలో లేవనెత్తున్న అంశాలకు సంబంధించి వారి అభ్యంతరాలు ఏంటి, వారికి సంబంధించి డిస్ప్యూట్స్ వివాదాలు ఏమున్నాయి, వాటికి సంబంధించిన విషయాలను కూడా ఇటు ఈ కమిటీ చైర్మన్ ముందు, సిడబ్ల్యూసి చైర్మన్ ముందు ఉంచడం జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శుల స్థాయి అధికారులు, అలాగే సలహాదారులు, ఇంజనీరింగ్ చీఫ్లు వీరంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రాహుల్ బొజ్జా ఇటువంటి అంశాలపైన కూడా కేవలం ఏ అంశాలపైన చర్చించాలి ఈ కమిటీ అన్నదాన్ని మాత్రమే, వాటికి సంబంధించిన వివరాలను మాత్రమే మేము చైర్మన్కి ఇచ్చాము. కానీ మిగతా పోలవరం బనకచెర్ల, అలాగే నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ కానీ, లేక నదుల ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదుల్లో నీటి కేటాయింపులకు సంబంధించి అది ట్రిబ్యునల్ చూసుకుంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కేవలం 2 రాష్ట్రాల మధ్య ఉన్న డిస్ప్యూట్స్, వివాదాలని పరిష్కరించుకునేందుకు ముఖ్యంగా ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కానీ, లేక అభ్యంతరం అదనపు నీటిని తరలింపులకు సంబంధించి కానీ, సో ఏవైతే డిస్ప్యూట్స్ వస్తున్నాయో సో వాటికి సంబంధించి ఈ కమిటీ చర్చించబోతోంది. ఈరోజు కేవలం అజెండాను సిద్ధం చేయడానికి మాత్రమే ఈ సమావేశం జరిగింది అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. సో వారం రోజుల్లోగా అజెండాను సిడబ్ల్యూసి చైర్మన్ ఫైనలైజ్ చేసి 2 రాష్ట్రాలకి అభ్యంతరం లేకపోతే, ముఖ్యంగా అజెండాను ఫైనల్ చేసిన తర్వాత వారి అభ్యంతరాలను కూడా సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పొచ్చు. ఎందుకంటే పోలవరం బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీలని అదనంగా తరలించకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది తెలంగాణకు మరణశాసనం అని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. సో రాజకీయంగా కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అసలు పోలవరం బనకచెర్ల అంశమే ఈ వివాదాల కమిటీ ముందుకు రాకుండా అజెండా రూపొందించాలని చెప్పి ఈరోజు తెలంగాణ
సిడబ్ల్యూసీ చైర్మన్ని కోరడం జరిగింది. సో తదుపరి పరిణామాలు ముఖ్యంగా సిడబ్ల్యూసీ చైర్మన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ అంశాలని ప్రతిపాదిస్తుంది వాటి ఆధారంగా ఎజెండా రూపొందుతుంది. కాబట్టి ఎజెండా రూపొందిన తర్వాత ఈ కమిటీ పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి పనిచేయబోతోంది. సో 3 నెలలు మాత్రమే కాలపరిమితి ఉంది. అయితే 3 నెలల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారా లేక ఈ కమిటీ కాలపరిమితిని ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. కేవలం ఎజెండాకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ప్రధానంగా తొలి సమావేశంలో చర్చ జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ.